నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. మనతోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ అండ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు. మొన్న ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్స్ అటు జనసేన పార్టీలో, అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణలో కొంత సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఆంధ్ర ఆంధ్ర ప్రాంతానికి చెందిన పార్టీల యొక్క, అక్కడి ప్రభుత్వం యొక్క, అక్కడి పోలీసుల యొక్క పెత్తందారితనం అనేది ఇంకా కూడా తెలంగాణ మీద కొనసాగించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టు ఒక స్పష్టత అయితే తెలంగాణలో వచ్చింది. దానికి సంబంధించి చాలామంది నిరసన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి చాలామంది దాన్ని వ్యతిరేకించారు. అసలు నిజంగా వాస్తవాలు చూసుకుంటే ఇందులో తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది, ప్రొఫెసర్ మాటల వెనుక దాగున్న కారణాలు ఏంటి, ఆయన విత్డ్రా చేసుకున్నప్పటికీ కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడానికి కారణాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి ఇప్పుడు ఉదయకాంత్ గారు. సార్ నమస్తే. నమస్తే సింహాద్రి. చెప్పండి సార్, అంటే అసలు ఎట్లా చూస్తారు ఇప్పుడు ప్రొఫెసర్ గారు చేసిన కామెంట్స్ని కావచ్చు, దానికి పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ కావచ్చు, ఈ పోలీసులు మధ్యలో తలదూర్చి వాళ్ళు ప్రదర్శించే అత్యుత్సాహం కావచ్చు, దీన్ని ఎట్లా చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక అడ్వకేట్గా పక్కన పెట్టిన, ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా అన్న విషయం పక్కన పెట్టిన, ఒక సాధారణ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద అపారమైన గౌరవం నాకున్నది. ఆయన చేస్తున్న విశ్లేషణలు ఏవైతున్నాయో 199% కూడా యాక్యురేట్గానే ఉంటాయి. అరాకుర ఏదైనా తప్పులు డొల్లొచ్చు. దాంట్లో మాత్రము మనుషులు 100% ఆల్వేస్ నాట్ రైట్, అట్ ది సేమ్ టైం ఆల్వేస్ నాట్ రాంగ్. బట్ కొన్ని విషయాలల్లో మనము డీప్గా ఆలోచించితే, గుమ్మడికాయల దొంగవాడు అంటే భుజాలు నరుకున్నట్టు తెలుసా మీకు? ఆయనే ఏవైతే వాక్యాలు చేసినారో ఆయన చేసిన మటుకు ఒక వంతుగా అయింది. ఆయన మీద కేసులు పెట్టి, ఇంద్రపాలెంలో కేసు అయింది, ఆయన మీద ఎఫ్ఐఆర్ చేసిండ్రు. మేమేం తప్పు చేయలేదు, ఇది రాంగ్ ప్రొవకేషన్స్, ఇద్దరి మధ్యలో ఎన్మినిటీ పెంచుతున్నారని చెప్పేసి వివిధ సెక్షన్స్లలో ఆయన మీద కేసులు రిజిస్టర్ చేసింది. ఎఫ్ఐఆర్ నేను చూసిన. రాజకీయాలలో ఒకటి అంటే ప్రతి విమర్శలు సర్వసాధారణమే. దాని తర్వాత పొలిటికల్ అనాలిసిస్ ఒక వంతు, అండ్ సామాజిక స్పృహతోని మాట్లాడే విధానాలు ఒక వంతు అవుతుంది. జర్నలిజం ఒక వంతు, ఇండిపెండెంట్ జర్నలిజం ఒక వంతు. ఇన్ని కోణాలు ఆలోచించుతున్నప్పటికి కూడా ఒక వ్యక్తి తను చేసిన ఆరోపణలు కూడా కాదు, తన యొక్క దృష్టికి వచ్చిన ఒక విషయాన్ని నాకు తెలిసిందని చెప్పేసి ఆయన ఎక్స్ప్రెస్ చేసినారు. ఏ కోర్ కమిటీలో ఏదైతే డిస్కషన్ జరిగిందో, ఒక అమిత్ షాకే కానీ, లేకపోతే జనసేన అధినేతకే కానీ, లేకపోతే వాళ్ళ కోర్ కమిటీలో కానీ, జగన్మోహన్ రెడ్డి ఈజ్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు ఈజ్ షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అన్నది ఈరోజు నాగేశ్వరరావు గారు వెలుగులోకి తీసుకొచ్చిన ఇష్యూ. అది దాన్ని ఆయన మాట్లాడినప్పుడు ఎంతమంది చూసినో చూడలేదో తెలియదు, కానీ ఈరోజు ఒక ఫ్యాక్ట్ అయితే ఒకటి బయటకు వచ్చింది. ఏంటంటే, ఇటువంటి థాట్ ప్రాసెస్లో ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉన్నది. అండ్ చంద్రబాబు నాయుడు మీద ఏదైతే అలిగేషన్ రేజ్ చేసిండో ఒక అమిత్ షా అన్నప్పుడు, అది నిజామాబద్ధం అన్నది తర్వాత సంగతి. ఇంటర్నల్గా 4 గోడల మధ్యలో ఏం జరిగిందనేది తర్వాత సంగతి. ఒక ఇష్యూ ఇట్లా జరిగిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు, దానికి ఇంతగా వాళ్ళు రియాక్ట్ చేసి వాళ్ళు కంప్లైంట్ చేసేసి ఆయన మీద కేసులు రిజిస్టర్ చేసిందంటే, చంద్రబాబు నాయుడుకు మళ్ళీ దాని తర్వాత పవన్ కళ్యాణ్కు ఉన్న ఒక స్నేహం ఏదైతే ఉన్నదో, ఆ ఒక బంధానికైతే ఒక బ్రేక్ వస్తుందా, లేదంటే కనుక దాంట్లో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందా అన్న ఒక మెసేజ్ బయటకు వచ్చిందా? ఇంతేగాక ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు జనసేన ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా కలుస్తున్నాడన్న విషయాలు కూడా బయటకు వచ్చినాయి. మరి దాని మీద చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెప్పుకోవాలి? దాన్ని పవన్ కళ్యాణ్ ఏ రకంగా వ్యతిరేకించాలి? ఈ పక్క రాష్ట్రంలో ఒక ప్రొఫెసరు ఎక్కడో ఢిల్లీలో జరిగిన ఒక ఇష్యూని, దాన్ని నా దృష్టికి వచ్చిందని మాట్లాడినప్పుడు, నువ్వంతా హర్ట్ అయ్యేసి నీ కార్యకర్తలతోని ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్లేదాకా నువ్వు తీసుకొచ్చినావంటే, నీకున్న చంద్రబాబుకు నాయుడుకు ఉన్న సంకేతాలు ఏమన్నా బ్రేక్ అవుతున్నాయా? అండర్స్టాండింగ్ అండ్ వైఫల్యం ఉన్నదా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు నలుగురు చూస్తే, ఈరోజు వీళ్ళు చేసిన ఒక రాద్ధాంతానికి కొన్ని 4,000 మందికి అది రీచ్ అయినట్టుగా అయింది. అవును. ఇప్పుడు ఒక విషయం సార్, అంటే ఇంకా కూడా ఇప్పుడు
ఆంధ్ర పోలీసుల యొక్క పెత్తందారితనం తెలంగాణ మీద ప్రదర్శించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనుకోవచ్చా? తెలంగాణ పోలీసులు తెలంగాణ ప్రభుత్వం గాజులు దొడుకొని ఏం లేరు. ఇటువంటి విషయాలకు వస్తే మాత్రం సరే, నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధికి ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. రెండు కూడా చట్టాలు న్యాయస్థానాలు కూడా ఏమున్నదని కూడా నేను తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. నువ్వు ఒక ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి మొత్తం ఆంధ్ర గురించి పోలీసులు వస్తూ ఉన్నారు, దాని తర్వాత అరెస్ట్ చేస్తారని చెప్పి నిన్న మొన్న ఛానళ్ళల్లో బాగా బంబాట్ అయింది. మేబీ నిన్ననే అనుకుంటా, రైట్? అటువంటి ఛానళ్ళలో బంబాట్ అయినప్పుడు మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్, నీ మీద అయిన ఎఫ్ఐఆర్ అయింది, నీ మీద పెట్టిన సెక్షన్లు ఏంది, నీ మీద పెట్టిన సెక్షన్లకు నీకు అరెస్ట్ చేసే అధికారం నీకున్నదా? ఎవరో జర్నలిస్టులను అర్ధరాత్రి లేపకపోయేసి 3rd డిగ్రీ వాడినట్టు కాదు. ఏదో జర్నలిస్ట్ ఏదో మాట్లాడాను కదని చెప్పేసి ఏపీ పోలీసులు వచ్చి ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయినట్టు కాదు. ఒక ఉన్నతమైన స్థాయి నుండి ఎంతోమంది ప్రజల మనోభావాలు ఆయన గెలుచుకుంటూ ఎంతో విశ్లేషణ చేస్తూ ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా చెప్పే దాంట్లో వన్ ఆఫ్ ద ఎమినెంట్ ప్రామినెంట్ పర్సనాలిటీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. అటువంటి ఆయనను నువ్వు అరెస్ట్ చేసేసి తీసుకెళ్తా అంటే నీకు చట్టం ఏ రకంగా ఏ పరిధిలో నేను తీసుకెళ్తావు చెప్పు? ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ 7 years అఫెన్స్. నేను ఎఫ్ఐఆర్ చూసిన దాంట్లో ప్రతిది కూడా 7 years లోపు అఫెన్స్ ఉన్నది. నథింగ్ మోర్ దెన్ 3 years or 5 years బిలో పనిష్మెంట్స్. అటువంటి దానికి నువ్వు అరెస్ట్ చేసి తీసుకెళ్తా అని చెప్పేసి ఆంధ్ర పోలీసులు వచ్చేసి నిజంగా నువ్వు అన్నట్టుగా ఆంధ్ర పోలీసుల పెత్తనం ఏందా ఈడ? అంటే తెలంగాణ రాష్ట్ర పోలీసులు అనే గాజులు దొరుకున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయిన గాజులు దొరుకున్నాయా? నువ్వు ఏది పడితే చేస్తా అంటే నీకు ఏది జర్నలిస్ట్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి తన్నంత ఈజీయా? అంటే నీకు ఇదే అలవాటు పడిపోతాడు. ఇంకా కూడా నీ విత్తనం ఏందా నాకు అర్థం కాదు. సెల్ఫ్ సెంట్రిక్ ఫెలో ఎవరు ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్ అని అనొచ్చు. అంత పెద్ద మాట అదే కదా. నీకు ఏమనంటే జనసేన పార్టీ ఊరుకోదు, పవన్ కళ్యాణ్ ఊరుకోడు. ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్నుకోబడ్డ తర్వాత ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఇవ్వా? ఒక పెద్ద మనిషి మీద నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఇద్దా? ఆయన కామెంట్ చేసిన నీ కార్యకర్తలు మాట్లాడిండ్రు, నీ కార్యకర్తలు కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్లు కట్టించున్నట్టే అది వేరు. నువ్వేం చేసినావు? మైకులు పట్టుకొని నువ్వు అదే విధంగా మాట్లాడుతూ ఉన్నావు కదా. ఆయన నువ్వెవరే ఇటుకెళ్ళి పోలీసులను పంపించేసి ఒక వ్యక్తిని ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి? నువ్వు అయిన కంప్లైంట్ అయింది, నువ్వు చేసిన నీ మీద అయిన ఎఫ్ఐఆర్ అయింది, నువ్వు చేయించిన ఎఫ్ఐఆర్ అయింది. ఎక్కడైతే నీ వ్యక్తిత్వం నిలబడాలని అనుకుంటే గనక, ఎప్పుడైతే నీ కార్యకర్తలపై కేసు పెట్టాలనుకున్నప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు సర్వసాధారణము. రాజకీయ నాయకుడిగా నువ్వు ఎదుర్కో. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఎవరైనా మనల్ని కొట్టడానికి వస్తే నువ్వు రిసీవ్ చేసుకో, దెబ్బలు తిను, నీ టైం వచ్చినప్పుడు రియాక్ట్గా. నీకు నీ మీద విమర్శలు వస్తున్నాయి, నువ్వు రిసీవ్ చేసుకో, దానికి సమర్థంగా నువ్వు సమాధానం చెప్పు. అంతేగాని ఇక్కడికి వచ్చేసి నువ్వు బ్రతికేది ఇక్కడ, నువ్వు సంపాదించుకున్నది ఇక్కడ, నీ ఇల్లు ఉన్నది ఇక్కడ, నీ వాకిలు ఉన్నది ఇక్కడ, నీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అటువంటిది నీ అధికార దుర్వినియోగం చేసుకుని నీ పోలీసుని ఇక్కడ పంపించేసి తెలంగాణ రాష్ట్ర బిడ్డను తీసుకెళ్లడము ఎంత మటుకు నీ వ్యక్తిత్వానికి అది సబబు అని చెప్పేసి అడుగుతున్నాను. అది ముమ్మాటికి కరెక్ట్ కాదు, అది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. అటువంటిది ఏదైనా జరిగితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం ఊరుకోవాల్సిన బాధ్యత. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇది ఏదైతే ఈ వ్యవహారం చేస్తూ ఉన్నాడో, అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం కావచ్చు, పోలీసులను పంపాలని చూడడం కావచ్చు, ఇదంతా కూడా అంటే చంద్రబాబు నాయుడు ఆర్డర్స్ మేరకు జరుగుతున్నాయి అనుకోవచ్చా, లేకపోతే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా డిసిషన్ తీసుకుంటున్నా అనుకోవచ్చా? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఆ సంకేతం ఉంది, మంచిగా ఉన్నారు అని ఇట్లా అనుకుంటే కనుక చంద్రబాబు నాయుడు అయితే ఆర్డర్ చేయడు, ఆర్డర్ చేసి నేను ఫాలో కాడు. దేర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, మేబీ ఐఎమ్ నాట్ వెరీ షూర్. మళ్ళీ దీని మీద కామెంట్ చేస్తారేమో. వాళ్ళ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మేబీ ఉండొచ్చు. దానివల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చెయ్యండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వ్యక్తి అయితే కాదు. అట్ ది సేమ్ టైం ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయండి అనే వ్యక్తి అయితే ఆయన కాదు, రైట్ మాదిరి. సో ఎవరి ఇండివిజువల్ డెసిషన్ అది. వన్స్ ఒక అధినేత ఒక డిప్యూటీ సీఎం మీద ఒక అలిగేషన్ వచ్చింది, ఆయనను ఉద్దేశించి ఒక పోలీస్ స్టేషన్ ఒక కంప్లైంట్ వచ్చింది, ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టడం ఎంత మటుకు సబబు అన్నది వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళు ఆలోచించుకోవాలి. అది వాళ్ళ వ్యక్తిత్వ లోపం అది. దాన్ని మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకొని జనసేన పార్టీ ఇట్లా, పవన్ కళ్యాణ్ ఇట్లా, మా పార్టీ ఇట్లా, ఇవన్నీ ఎందుకు అంటే నీ అస్తమానం నీ గొప్పతనాన్ని చెప్పుకుంటుంటే ప్రజల గురించి నువ్వు ఆలోచించి ప్రజల గురించి మాట్లాడే పరిస్థితులు ఎక్కడ వస్తాయి? ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ముక్త కంఠంతో ఆంధ్ర వాళ్ళ పాలననే కానీ లేదంటే కనుక ఆంధ్ర పోలీస్ యొక్క విధానాలనే కానీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. ఒక జర్నలిస్ట్ తీసుకపోయి 3rd డిగ్రీ వాడిండ్రు, మరో జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడానికి కొని వచ్చిండ్రు. అప్పుడు మీరే కదా మాట్లాడినరు, అప్పుడు మీలాంటి జర్నలిస్ట్ అందరూ కూడా బయటకు వచ్చిండ్రు కదా. ఎవరైనా హర్షించిండ్రు అటువంటి చర్యలని? ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చేసి ఇంత నిర్దాక్షిణంగా ఏ తప్పు చేయండి అసలు అరెస్టు లేని సెక్షన్లల్లో తీసుకుపోయి జనాలను అరెస్ట్ చేసేసి 3rd డిగ్రీ ప్రయోగించడం ఏంది? దానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర పోలీసులు నోరు మూసుకొని ఊరుకోవడం ఏంది?
అండ్ వాళ్ళను ఈరోజు ఖండిస్తూ ఉంటే ఈరోజు వాళ్ళు చేస్తున్న చర్యల వల్ల ముఖ్యమంత్రి మీద ఒక బ్లేమ్ అవుతుంది. ముఖ్యమంత్రి మీద ఈరోజు మీరందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రతిదీ విల్ నాట్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. సంథింగ్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ హైయర్ అథారిటీస్ కూడా ఎప్పుడైతే ఇటువంటి అలిగేషన్స్ బయటకు వస్తున్నాయో అండ్ దాని తర్వాత ఎప్పుడైతే ఇటువంటి ఇల్లీగల్ అరెస్టులు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద పడుతూ ఉన్నాయో అటువంటప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ డ్యూటీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడమే. లేదంటే కనుక మీలాంటి వాళ్ళందరి నుంచి విమర్శ లేదు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక చిన్న విషయం సార్, ఒక చిన్న డౌట్ ఉంది. చాలా వరకు అందరు చెప్తున్నది ఏంటంటే ఒక స్టేట్ పోలీస్ ఇంకొక స్టేట్కి దాటిపోవాలంటే అక్కడ పోలీస్ వాళ్ళకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ కొన్ని ల్యాండ్ ఆర్డర్స్ ఇష్యూస్ అనేటివి ఉంటాయి అన్నట్టు వినిపిస్తాం. ఇది నిజమేనా? ఒక పోలీసు కాదు, ఒక జ్యుడిషియల్ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ ఎస్హెచ్ఓ కానీ ఇంకో జ్యుడిషియల్ ఉన్న ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేయాలన్నా కూడా ఆ కన్సల్ట్ జ్యుడిషియల్ ఉన్న ఎస్హెచ్ఓకు ఇన్ఫార్మ్ చేసేసి ఆ పోలీస్ స్టేషన్ ఇంటిమేషన్ ఇచ్చి అరెస్ట్ చేయాలి. ఇట్స్ వెరీ ఫార్ అబౌట్. అట్లాంటిది వీళ్ళు ఏకంగా స్టేట్ దాటి వచ్చేసి మరి ఇంత జులుం ప్రదర్శించే ధైర్యం వీళ్ళకి ఎట్లా వచ్చిందంటారు? దానికే నేను చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర పోలీస్ అంతా మీరు అనుకున్నట్టుగా లేదంటే కనుక ఇప్పుడు టీవీ ఛానల్లో కనబడుతున్నంత ఈజీగా ఎవరు కూడా రియాక్ట్ గారు. ఎప్పుడైతే ఆయనను అరెస్ట్ చేయడానికి బలగాలు సిద్ధమైన 100 మంది వస్తున్నారంటే అది ఎంత మటుకు నిజం అవుతుందో నాకు తెలియదు. ఒకవేళ అదే నిజమైతే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తిని కూడా వితౌట్ ద కన్సెంట్ ఆర్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద తెలంగాణ పోలీస్ టచ్ చేయడానికి వీల్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎనీ స్టేట్ పోలీస్ వితౌట్ ద నాలెడ్జ్ ఆర్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద కన్సర్న్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వాళ్ళని ఎత్తుకెళ్ళిపోవడానికి వీల్లేదు. ఆ అధికారం, ఆ రైట్ ఏ పోలీస్ అధికారికి ఏ స్టేట్లో ఇంకో మరో స్టేట్ పోలీస్ అధికారి మీద ఉండదు. ఇది మాత్రం థంబ్నెయిల్ గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, ఇది ఉదయకాంత్ గారు చెప్తున్న అంశం. అంటే ఒక స్టేట్ పోలీసులకు ఇంకొక స్టేట్ పోలీసు వాళ్ళు ఆ స్టేట్కి వెళ్ళి అక్కడ ఎవరైనా అరెస్ట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా వాళ్ళని విచారించాలన్నా కూడా రాష్ట్రాలు దాటిపోయిన పరిస్థితుల్లోనే కాదు, కేవలము అక్కడ వేరే ఒక అదే స్టేట్లో ఉన్న వేరే నియోజకవర్గానికి వెళ్ళినా లేకపోతే వేరే జిల్లాకి వెళ్ళినా కూడా ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత, అలాంటి చట్టాలు ఇండియాలో ఉన్నాయి. అట్లాంటిది ఇప్పుడు ఆంధ్ర పోలీసులు తెలంగాణ జర్నలిస్టుల మీద కావచ్చు, ప్రొఫెసర్ల మీద కావచ్చు వ్యవహరిస్తున్న శైలి అనేది పూర్తిగా అది చట్ట విరుద్ధమైందనేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ.